వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ముపండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే గోంగూర కందిపప్పును తయారు చేస్తున్నానండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు ఈ ప్రాసెస్లో తయారు చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించండి. ఈ గోంగూర కందిపప్పుకు కావలసిన ఇంగ్రీడియంట్స్: మొదట 2 కప్పుల కందిపప్పుని తీసుకున్నానండి. ఈ సైజుతో తీసుకున్నాను నేను. దీనిని 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలి నీటితో. తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యిపై కుండ పెట్టి కొద్దిగా నీళ్లు వేసి కందిపప్పును బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకునేటప్పుడే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా మెత్తగా తయారైన తర్వాత గోంగూరను ఒక 2-3 సార్లు ఉప్పు వేసి ఉప్పు నీటిలో మంచిగా కడుక్కోవాలండి 2-3 సార్లు. తర్వాత నేను ఎండుమిరపకాయలను వేస్తున్నానండి. చాలామంది పచ్చిమిరపకాయలతో చేసుకుంటారు కదండి. ఎండుమిరపకాయలతో ప్రయత్నించండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మొదట కుండ పెట్టి కుండలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, మెంతులను దూరగా వేయించుకోవాలండి. తర్వాత ఎండుమిరపకాయలు కూడా మన కారం ఎంత తింటే అంత వేసుకోవచ్చండి. కారము మన రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలండి ఎండుమిరపకాయలు. ఆ తర్వాత ఈ కొద్దిగా బాగా ఎర్రగా వేగిన తర్వాత గోంగూరను కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక కొద్దిగా చింతపండును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇవి బాగా మగ్గిన తర్వాత మనం పెట్టుకున్న కందిపప్పును కూడా ఇందులో యాడ్ చేయాలండి. అంతే. ఒక 15 నిమిషాల తర్వాత ఎంతో రుచికరమైన గోంగూర కందిపప్పు తయారైందండి. తర్వాత కుండలో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, మెంతులను బాగా వేయించుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకొని పప్పు తాలింపు చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కందిపప్పు రెడీ అవుతుందండి. గోంగూర పప్పులోకి మెంతులను వేసుకోవడం వల్ల అక్కడక్కడ పలుకులుగా తాకడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి. చేదుగా ఉంటాయి కదండి. మనం ఫ్రై చేసుకోవడం వల్ల కొద్దిగా మంచిగా ఉంటుందండి ఆ ఫ్లేవరు. మీరు ప్రయత్నించండి. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.